ఆల్రెడీ మేమందరం గుడి దగ్గరికి రావడం జరిగింది. గుడి దగ్గరికి వచ్చేసి అందరం పంతులు గారు అంటే మాకు ఇక్కడ దమ్మలయ్య అంటారు, అతను వచ్చేసి అమ్మవారిని స్నానం చేయించడం జరుగుతుంది. మీకు బయట గుడి ఎలాగ ఉందండి మొత్తం నేను చూపిస్తాను. ప్రతి వీడియోలో గుడి అంత కరెక్ట్గా మీకు చూపించలేదు కాబట్టి ఈ వీడియోలో గుడి ఎలాగ ఉంది, డిజైన్ ఎలా చేశారు, పెయింటింగ్ ఎలా వేశారు అన్నీ చూపిస్తాను చూడండి. మనకి గుడి తూర్పు సైడ్ ఉంది. తూర్పు సైడ్కి మనకి రైట్ సైడ్కి వినాయకుడి బొమ్మ విగ్రహం ఉంటుంది. తర్వాత అటు సైడ్ మొత్తం పార్వతి ఇంకా ఈశ్వరుడు బొమ్మలు కూడా వేయడం జరిగింది. ఈ బ్యాక్ సైడ్కి సరస్వతమ్మ ఇంకా కనకదుర్గమ్మ బొమ్మలు కూడా వేయడం జరిగింది. ఈ పెయింటింగ్ వేసిన వాళ్ళు బరంపూర్ నుంచి వచ్చారు. బరంపూర్ నుంచి వచ్చి ఈ పెయింటింగు ఎంతో డ్రాయింగ్ మొత్తం బొమ్మలు గీయడం మొత్తం వాళ్ళే వేశారు. వాళ్ళే వచ్చి వాళ్ళే ఎంత అమౌంట్కి ఒప్పుకొని అమౌంట్కి మొత్తం క్లియర్ చేసుకొని వెళ్ళిపోయారు. మినిమం వారం పడింది ఈ పెయింటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. పెయింటింగ్ మట్టి బాగానే వేశారు చూడండి, చాలా బాగా వేశారు పెయింటింగ్. నాకు తెలిసి ఇక్కడ పేర్లు రాస్తే బాగుండు, అంటే ఏ దేవుడి పేరు ఏంటంది రాసుంటే మనం యూట్యూబ్లో పెట్టడానికి అండ్ చదివి చెప్పడానికి మాకు అనుకూలంగా ఉన్నాం. ఎందుకంటే కొన్ని ఏరియాలు ఏంటంటే ఫోటో వేరేగా ఉంటుంది, పేరు వేరే పెడుతుంటారు. అలా కొన్ని సెట్ కావు. అది ఏ దేవుడంది దీని మీద రాసి పెట్టి ఉంచితే మేము ఏ గుడికి వెళ్ళినా సరే పలానా సైడు పలానా అమ్మవారు ఫోటో ఉంది, ఆ అమ్మవారి దేవి ఉందని చెప్పడానికి ఉంటుంది. కాకపోతే ఇక్కడ లేరు. కొంతమంది అమ్మవారిని అలంకరించడానికి స్నానం చేయించడానికి పంతులు గారితో తోడుగా ఉన్నారు. కొంతమంది బయట మండపం చుట్టూ కూర్చొనే ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు, చుట్టూ బయట మొత్తం నిలబడి కూర్చొనే ఉన్నారు. కొంతమంది లోపలికి వెళ్ళారు. అక్కడ దమ్మలే మట్టికి అమ్మవారిని స్నానం చేయించి అలంకరించడం జరుగుతుంది. ఇంకా మన ఊరు పెద్దలు పిల్లలు అందరూ కలిసి ఇక్కడ అందరూ రావడం జరిగింది. అందరూ ఒకే దగ్గర ఉన్నారు చూడండి. ఇంకా చాలామంది రావాలి, కాకపోతే రాలేదు. ఇప్పుడు ఏంటంటే ఈ కాలం అంతా బిజీ కాలం అయిపోయింది కాబట్టి అందరూ బిజీగా ఉంటారు, ఇంత ఖాళీగా ఉంటారు. అంటే దేవుడు అనగానే ఏమైనా టైం కేటాయించి వస్తారు, కొద్ది గొప్ప ఉంటారు. కానీ మళ్ళీ రోజుల్లో ఉండడం అంటే కష్టం కాబట్టి ఎవరు లేరు. కొంతమంది మట్టుకు ఉన్నారు. ఆ ఉన్న వాళ్ళకి మట్టుకి వీడియో నేను షూట్ చేసి పెట్టడం జరుగుతుంది. అందరూ ఉంటే అదొక తృప్తి అనమాట, బాగుంటుంది. అందరూ కలిసి చేస్తే ఏదైనా పని బాగుంటుంది. అమ్మవారిని స్నానం చేయించి గంగస్నానం పసుపు కలర్ షర్ట్ వేసుకొని రెడ్ కలర్ టవల్ వేసుకున్నారు కానీ అతనే దమ్మలే అనమాట. ఈ ఏరియా కల్లా ఏ ఏ అమ్మవారి ఇదైనా సరే అతనే వచ్చి దగ్గరుండి అన్నీ చేయిస్తారు. స్నానం చేయించే వస్త్రాలు మొత్తం ధరించడం జరిగింది. మన వాళ్ళందరూ రెడీగా అమ్మవారు రెడీ అయిపోయినారు కాబట్టి పళ్ళదానం అనగా కొబ్బరికి అరటిపళ్ళు ఇవన్నీ తేడానికి తెచ్చి రెడీగా ఉన్నారు. అమ్మవారిని పూర్తిగా అలంకరించడం అయిపోయింది. ధూప నైవేద్యం కూడా ఇచ్చారు చూడండి. ఆల్రెడీ దమ్మలయ్య గారు శంఖం ఊదేసి అమ్మవారిని రెడీ చేయించారు. పూజలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు ఊళ్ళో అందరూ వచ్చారు కాబట్టి అందరూ ఒక్కొక్కరు లోపలికి వచ్చి కొబ్బరికాయ దమ్మలయ్య ఉంటారనమాట, అతనికి ఇస్తే కొబ్బరికాయ కొట్టేసి పూజ చేస్తుంటారు. లైన్ ప్రకారం అందరూ వచ్చి కొబ్బరికాయ దమ్మలయ్యకి ఇస్తే అతను కొట్టేసి అమ్మవారిని మొక్కుకొని బయటకు వెళ్ళడం జరుగుతుంది. కొంతమంది లైన్లో ఉండి కొబ్బరికాయలు అట్టుపళ్ళంది పూజారికి ఇచ్చి అతని చేత మొక్కుకొని అమ్మవారి బొట్టు తీసుకొని పెట్టుకోవడం అందులో జరుగుతుంది. మాకు ఇక్కడ ఏంటంటే వేసవికాలం మటుకు చాలా బాగుంటుంది. పక్కన చెరువు, అమ్మవారి గుడి, విశ్రాంతి తీసుకోవడానికి మంచిగా కూర్చోడానికి మంచిగా ఏర్పాట్లు మాకు జరిగినాయి. అమ్మవారు ప్రసాదాలు చూడండి ఎంతమంది తెచ్చారు, ఎన్ని తెచ్చారో. మీకు చూపిస్తాను. అమ్మవారు తమ్ముడు అనమాట. అమ్మవారు
పోతన్న అంటారన్నమాట. రాతి విగ్రహం ఇంతకుముందు చూపించిన అందరూ వచ్చి ముందుగా ఇక్కడ పూజలు చేసి ఆ పోతన్నకు నైవేద్యం అంతా సమర్పించారు. సమర్పించి అమ్మవారి దగ్గర తీసుకెళ్ళి కొబ్బరికాయలు ఓన్లీ లోపల కొట్టడం జరుగుతుంది. కొట్టేయడం మొత్తం కంప్లీట్ అయిపోయింది. గుడి మీరు ఎవరు ఫ్రంట్ ముందుకు చూడలేదు కాబట్టి మొత్తం చూపిస్తున్నాను. అక్కడ జనాలందరూ చూడండి ఎలాగ ఉన్నారు. చుట్టుపక్కల మా ఊరు జనాలందరూ కాసి రెడీగా ఉన్నారు. ఇటు అటు ఒక్కొక్కరు వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారిని మొక్కుకొని బయటకు వస్తున్నారు. ముందుగా అమ్మవారి తమ్ముడు పోతన్న అని చెప్పాను కదా, ముందుగా అతను పూజ చేసి తర్వాత అమ్మవారికి పూజ చేయాలి. చేసేసి పూజలు చేసి మా వాళ్ళందరూ కాసేపు విశ్రాంతిగా అందరూ కూర్చున్నారు. చేసిన వాళ్ళు చేస్తున్నారు దేవుడు, మిగతా వాళ్ళందరూ కూర్చొని ప్రశాంతంగా మండపం మీద ఉన్నారు. చేసిన వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు. చేయకపోయిన అందరూ ఏం చేస్తున్నారంటే బయట కూర్చున్నారు ఒక్కొక్కరు. ఎందుకంటే తక్కువ జనం కాబట్టి మనం స్లోగా వెళ్ళేసి దేవుడు మొక్కుని వస్తే బెస్ట్. కొన్ని ఏరియాలు ఏంటంటే ఒకేసారి అందరూ వెళ్ళిపోతారు. ఎప్పుడు గుడికి వెళ్ళినప్పుడు అలాగ వెళ్ళకూడదు, వెళ్తే మనకే ప్రమాదము. కాబట్టి మీరు ఏ గుడికి వెళ్ళినా కంగారు పడకుండా నిదానంగా వెళ్ళండి. అలాగ వెళ్ళి మనస్ఫూర్తిగా దేవుడు మొక్కుంటే మీ కోరిక తీరుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది వెళ్తారు కానీ మనసేటో మనిషేటో అంటారు కదా, మనసు ఒక దుక్కు మనిషి ఒక దుక్కు అన్నట్టు అలాగనమాట. అమ్మవారిని పూర్తిగా అలంకరించడం జరిగింది. చూడండి, అలంకరించేసి కొబ్బరికాయ పళ్ళు మొత్తం కొట్టడం జరిగిపోయింది. ఈ వారం ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. వారాలు చేస్తాం, మళ్ళీ కలుసుకుందాం.